ఏడుస్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? అంటే మెడిసిన్ వాడితే పిల్లలు పుట్టే అవకాశం ఏమన్నా ఉంటుందేమో అని అంటూ ఉంటుంది వేదవతి. లేదండి, ఇక తన గర్భసంచిలో తేడా ఉంది, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, తన భర్త తను బాధపడుతుందని తన మీద నింద వేసుకున్నట్టున్నారు, అంతే తప్ప ఈమెలోనే లోటుంది అని డాక్టర్ అయితే చెప్పేస్తుంది. ఇక డాక్టర్ చెప్పేయడంతో ఒక్కసారే వేదవతి షాక్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది, ఇదంతా కూడా నేను చేసిన పాపమే. వరలక్ష్మిని విష్ణు అన్నయ్యని విడదీశాను, పిల్లల్ని కూడా విడదీశాను, అందుకే ఆ దేవుడు నీకు పిల్లలు లేకుండా చేశాడు. పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయని విన్నాను, అది నా విషయంలో కరెక్ట్ అయింది. లేదు, ఇప్పటికైనా నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం పొందుతాను. నందిని, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక వేదవతి అలా అనగానే అప్పుడే విష్ణు వేదవతితో, ఏంటమ్మా హాస్పిటల్కి నేను వచ్చేవాణ్ణి కదా అని అంటూ ఉంటాడు. ఇక అలా అంటూ ఉంటే అప్పుడే నందిని ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది. ఏమైందమ్మా, నందిని ఎందుకు ఏడుస్తుంది? నీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటే, నన్ను క్షమించు విష్ణు, నీ జీవితంలో నేను ఎంతో తప్పు చేశాను. వరలక్ష్మి తప్పు చేయకుండానే తను తప్పు చేసిందని నిన్ను నమ్మించి మీ ఇద్దరిని విడదీశాను. నన్ను హాస్పిటల్లో చంపాలనుకుంది వరలక్ష్మి కాదు, నన్ను వరలక్ష్మి హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాల్ని కాపాడింది, అంతే తప్ప తను చంపాలని అనుకోలేదు. పైగా నాకు 24 గంటల వరకు స్పృహలోనే లేను. అలాంటప్పుడు నేను పోలీసులకి ఫోన్ చేసి నన్ను చంపాలని చూస్తుంది వరలక్ష్మి అని నేను ఎందుకు చెప్తాను అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక ఆ మాట విని వరలక్ష్మి విషయంలో తను కూడా అపార్థం చేసుకొని తప్పు చేశానని బాధపడుతూ ఉంటాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.